కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే, అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోతుంటే, ఎక్సైజ్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించరు. ఇంకొక పక్క 3 ఏళ్లలో 30 సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమిట్లు 3 పెట్టి, తెలంగాణలో గ్లోబల్ సమిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు. ఇంకొక పక్క పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వారు మళ్ళీ ఇప్పుడు ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని అట్లా మోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నాను, #ఫేక్ ఎంఓయూస్, కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్, వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి, తెలియజేయాలి. మనమేమనుకుంటాం, ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో అనుకుంటాం. కానీ ఇదంతా తప్పుడు ప్రచారం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీని మీద తప్పక మనం చర్యలు తీసుకోవాలి. కాబట్టి యువమిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా. సో ఇట్లాంటి అనేక అంశాలు ఒకటి తెలంగాణ జాగృతి రేపటి నుంచి అనేకమైనటువంటి అంశాల మీద కంటిన్యూస్గా పోరాటాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 20 తర్వాత మరి మా జనం బాట ఏదైతే మిగిలిన జిల్లాలు ఉన్నాయో అది కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ